ప్రముఖులు మొగిలిగిద్ద పాఠశాలలో చదివారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొగిలిగిద్ద పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. గత ప్రభుత్వం మొగిలిగిద్ద పాఠశాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు జరగలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రారంభమైన ఈ పాఠశాల ఈనాడు ఈ సమాజానికి అవసరమైన మేధా సంపత్తును అందించడానికి ఇంకా కృషి చేస్తూనే ఉంది. వాస్తవంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పినట్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇతర ముఖ్యమంత్రులు ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆనాడు జూనియర్ కళాశాలను ఇవ్వడం కానీ రకరకాల ఈ గ్రామంలో దుర్రాఖాన్ బాజ్ని ఈ గ్రామంలోనే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే స్వేచ్ఛ కోసం వారు నిరంతరం కృషి చేస్తుంటే గ్రామంలో అరెస్టు చేయడమే కాకుండా ఆనాడే గ్రామంలో పోలీస్ స్టేషన్, ఒక గ్రంథాలయం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామానికి ఇచ్చిండ్రు. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రామము, ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్ తరాలకు ఇది ఒక చరిత్రగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే. కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల ఈనాడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇద్దాం, ఈ పాఠశాలలో ఇంకా ఈ రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత. ఊరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది. ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట, పాలమూరు జిల్లా యొక్క గౌరవం. ఈ ప్రతిష్టను, ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా ఇక్కడికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే పాఠశాల కోసం ఒక 10 కోట్లు, లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన, అదేవిధంగా ఈ గ్రామంలో